వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. కనిగిరిలోని సినిమా సందడి. కనిగిరి వెంకటేశ్వర టెంపుల్లో పోస్టర్ ఆడియో ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ SSN సుధాకర్ మాట్లాడుతూ, ఈ రోజుల్లో ఒకరిని ప్రేమించినట్టు నటించడం, మరొకరిని ప్రేమించడం, వారిద్దరితో ఎంజాయ్ చేయడం జరుగుతున్న విషయాలను చూసి ఇది కథగా రాసుకుని ఎలాగైనా సినిమా తీయాలి అనుకుంటున్నాను అని ఆయన పేర్కొన్నారు. నిర్మాత కసునూరి మౌలాలి గారికి ఈ కథ చెప్పినప్పుడు ఈ కథ చాలా బాగుంది అని, ఈ సినిమాకి నిర్మాతగా నేను ఉంటానని, త్వరలో షూటింగ్ ప్రారంభించామని ఆయన చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కసునూరి మౌలాలి మరియు సిద్ధాంతి స్వామి బారేమాం, సినీ నటుడు కవి షేక్ గయాజ్ పాల్గొన్నారు అని ఆయన అన్నారు. కో డైరెక్టర్ తాలూరి ముత్తాయి, మేకప్ నానికట్ట, కెమెరా కిట్టు మరియు నటీనటులు సుధాకర్, బాలకృష్ణ, బిట్టు, మౌలాలి, లక్ష్మి, నిర్మల, మత్తయ్య, నాని, కాజా, ప్రసాద్, పవన్, అంజీ, ప్రసన్నకుమార్, వాసు, పోలయ్య, యేసు, మార్తమ్మ తదితరులు పాల్గొన్నారు. సమీర్ ఫిలిమ్స్ బ్యానర్ మీద కనిగిరి ప్రాంతంలో కసునూరి మౌలాలి గారి నిర్మాతగా అనగనగా ఒక లవ్ స్టోరీ అనేటువంటి ఒక సినిమా చాలా అద్భుతంగా చిత్రీకరణ జరిగింది. ఈ సినిమా OTTలో త్వరలో రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ మౌలాలి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సినిమాని చాలా అద్భుతంగా తనే కథ రాసుకొని స్క్రీన్ ప్లే చేసి దర్శకత్వం చేసినటువంటి సుధాకర్ గారికి మరీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కనిగిరిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ఒక సినిమా పరిశ్రమ మాత్రం తక్కువగా ఉంది. కాబట్టి ఈ కసునూరి మౌలాలి మన ఈ చిన్న చిన్న సినిమాలు కాకుండా పెద్ద పెద్ద సినిమాల్లో హీరోలుగా పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సినిమా అనేది ఒక లవ్ స్టోరీ. అదేవిధంగా ఆ కథ పూర్తయింది, బాగా స్పందన వచ్చింది. తర్వాత మళ్ళీ ఈ సినిమాను డైరెక్షన్ చేయడానికి SSN సుధాకర్, కనిగిరి వాసి, ఎప్పటి నుంచో దాదాపు గత 10-15 సంవత్సరాల నుంచి సినిమా ఫీల్డ్లో అనుభవం ఉంది. కథ రాసుకొని నా దగ్గరికి రావడం జరిగింది, మరి చేద్దామని చెప్పడం జరిగింది. చాలా బాగా వచ్చింది. ఈ చిత్రానికి కష్టపడినటువంటి కెమెరామెన్ కిట్టుకు, అదే అసిస్టెంట్ డైరెక్టర్ ముత్తు గారికి, అదేవిధంగా సుధా గారికి, సూర్యకు, ఈ సినిమాలో నటించినటువంటి నాని, తర్వాత మేకప్ మ్యాన్ ప్లస్ అమ్మాయి నిర్మలకు, అందరికి కూడా నేను హృదయపూర్వక ప్రొడ్యూసర్గా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. తర్వాత బాలకృష్ణ, మా బ్రదర్ హీరో, ఈ సినిమాలో హీరో, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ